ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తే చేస్తానని చెప్తా, చెయ్యలేకపోతే చెయ్యనని చెప్తాను తప్ప ఒట్టొట్టే మాటలు చెప్పే మోసం చెయ్యను, చెయ్యబోనని మరొక్కసారి. సార్, నేను 22 లక్షల రూపాయలు ఇచ్చాను అన్నది నిజమండి. చట్టాలు, న్యాయాలు ఇంకా బతికే ఉన్నాయని అందరికి తెలియాలి. 60 కోట్ల రూపాయల ఆస్తి 30 కోట్లకి మనం కొట్టేయచ్చు. డబ్బు లేని ఏ పని చెయ్యరు. అందులో నిజం ఉందా లేకపోతే ఆరోపణ? లోకేష్ కి నేను పుల్లారావు గారికి కాల్ చేశాను. సార్, నేను 22 లక్షల రూపాయలు ఇచ్చాను అన్నది నిజమండి. పుల్లారావు గారు ఈ కాంప్లెక్స్ మీద కండవా వేశారు కూడా పట్టించుకోరు. లావు కృష్ణదేవరాయలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన పెమ్మినేని ఆయన చంద్రశేఖర్ గారు పట్టించుకోరు, పట్టించుకోరు. ఎందుకయ్యా అంటే పుల్లారావు గారు ఈ సాయి కార్తిక్ సిటీ సెంటర్ మీద కండవా వేశారు, ఆయన కబ్జా చేస్తున్నారు, వాళ్ళ పురుగు పేరు దాని మీద రాయించాలనే కోరిక ఆయనకుంది. అంత కాంప్లెక్స్ చిలకలపేటలో ఎవరు కట్టలేరు. ఇంకొక 20 సంవత్సరాలు కూడా అంత కాంప్లెక్స్ కట్టలేరు. లోకేష్ కి ఏమో ఆయనకేమో వచ్చే కమిషన్ కి పుల్లారావు ఏం కమిషన్లు ఇస్తున్నాడో అందుకే పట్టించుకోవట్లేదు. ఇవన్నీ చూస్తూ ఊరుకున్నావా అని ఒక పోస్ట్ పెట్టాను. నారా లోకేష్ గారికి కలిసి ఫైల్ ఇచ్చాను. ఎప్పుడైతే వాళ్ళకి ఫైల్ ఇచ్చానో వాళ్ళు ఆ ఫైల్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేశారు. డబ్బు మనుషులే, వీళ్ళకి కూడా డబ్బు ఇంపార్టెంట్. డబ్బు లేని ఏ పని చెయ్యరు. వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆడియో కూడా పెట్టారు నాకు, నేను అప్పుడు రికార్డ్ చేశాను. ఇప్పుడు అంటే కొన్ని పోస్టులలో అబ్జర్వ్ చేశాను. వైఎస్ జగన్ పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఆయన అభివృద్ధి పొగుడుతూ కొన్ని పాజిటివ్ పోస్టులు వేసిన సీన్ చూసాం. ఈ మార్పు దేనికి సంకేతం ఉండదు. ఎప్పుడైతే నేను నిజాలు వెలికి తీయడం స్టార్ట్ చేశానో అప్పుడు నేను నిజాలు తెలుసుకున్నాను. తల్లిదండ్రులతో కలిసి వచ్చి మీరు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు గుర్తు. మీ ఫ్యామిలీ అనుభవిస్తున్న నరకయాతన ఏంటి సార్? అసలు మీ రైట్ లో మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళనైతే ఎప్పుడైతే వాళ్ళ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తిడుతున్నారో, మా ఆవిడ ఫోటోలు పెట్టి ఇవన్నీ గొడవ చేస్తుంటే కనీసం పట్టించుకోవడండి. తప్పురా ఆయన, ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదురా అని చెప్పి ఆయన ఎప్పుడేం చెప్పాడా? మా ఫ్యామిలీ చాలా బాధపడుతుందండి. మా అబ్బాయి చాలా దూరంగా ఉంటాడు, వాడు ఈ మధ్య తీసుకెళ్తున్నాడు. మా అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు. మా అమ్మాయిని మా అమ్మని మా మిస్సెస్ ని అందరినీ తిడుతున్నారు. ఇంకా వాళ్ళు తట్టుకోలేక ఇంకా వాళ్ళు దూరం అయిపోయి ఎందుకంటే నేను దేన్నైనా సహిస్తానని, అన్యాయాన్ని సహించానని. అది డబ్బు పోయినా పర్వాలేదు.